నమస్తే నటికుమార్ గారు. నమస్తే నమస్తే అమ్మా. సార్, 2 రోజుల నుంచి చూస్తుంటే జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్ళబోతుంది సార్? అంటే టిఎఫ్ఐ నుంచి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు నేను ఒకటే అంటున్నానమ్మా, ఆల్రెడీ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఛాంబరు 2018లో పెట్టింది. మామూలుగా ఏదైతే కమిటీ పెట్టిందో కమిటీ రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళ అమ్మాయికి ఏం జరిగిందో అన్యాయం అంతా సీక్రెట్ గా ఉంచుతారు. ఆ ప్రకారంగా వాళ్ళకి జానీ మాస్టర్ కి ప్రెసిడెంట్ గా ఆయన రిజైన్ చేయమన్నారు. రిజైన్ చేసిన తర్వాత ఆల్రెడీ ఆయన రేపు ఏది కూడా చేయకూడదు. ఈ ఆరోపణలు ఇన్వెస్టిగేషన్ దాకా ఆయన తాత్కాలికంగా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అది దామోదర్ ప్రసాద్ గారు అందరూ కూడా, శాంతి గారు అందరూ మొత్తం, ఝాన్సీ గారు అందరూ కూర్చొని చెప్పడం జరిగింది. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను ఏం చెప్తున్నానంటే, నేను నాట్ ఓన్లీ జానీ మాస్టర్ నేను వెనకేసుకు రావట్లేదు, అమ్మాయి నేను వెనకేసుకు రావట్లేదు. ఇండస్ట్రీ పరువు తీసి రోడ్డు మీద పెట్టడం తప్ప, ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అని బయట వాళ్ళు మనం చులకంగా అనుకోవడం తప్ప, నేను ఏమంటున్నానంటే, మీకు ఎప్పటి నుంచో జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారు, ఎందుకు సిటీఎంకి చెప్పలేకపోయారు, ఎందుకు చెప్పుతో కొట్టలేకపోయారు, ఎందుకు తనలేకపోయారు, ఎందుకు కాజ్ ఆఫ్ యాక్షన్ లొకేషన్ లోనే ఇమీడియట్లీ మీరు యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోయారు? అక్కడ పోలీసులు లేరా, సిటీఎం లేదా, మీ చేతిలో ఫోన్ లేదా, లేకపోతే మీ చేతిలో మొత్తం టోటల్ గా ఏమీ లేవా? మీరు ఆ రోజు మీ కంటెంట్ ఉంటే, మీకు టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ గా మీరు ఎదగటానికి అవకాశాలు ఉంటాయి. నేను నాట్ ఓన్లీ ఈ అమ్మాయి కోసం చెప్పట్లేదు, ప్రతి ఆడబిడ్డ కోసం చెప్తున్నా, ప్రతి ఆడపిల్ల కోసం చెప్తున్నా. ప్రపంచంలో ఉన్న ఆడబిడ్డ, ఒక మగవాడు ఎవరు కనబడితే వాడు ఇస్ అ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. ఉంటుంది. ఏదో ఒక రిలేషన్షిప్ లో, లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో ఎక్కడో ఒకటి ఏదో విధంగా అక్కడ ఏదో ఒక లోపరుచుకోవడానికి, మోసపరచడానికి మగవాడు ఉంటే, మోసపోవడానికి ఆరంభం ఉంటుంది. అది మోసపోవడానికి మాన ప్రాణాలు తాకట్టు పెట్టి మనం తీసుకొని దాని మీద ఇమ్మీడియట్లీ మనం ఆ మానపానాలు తాకడ పెట్టి ఆ వేషం కోసం దాన్ని ఏదో మనం రాత్రి రాత్రి ఎదిగిపోతున్నాం కోసం అది అవసరమా? అవసరమైతే పని చేసుకుని బతుకుతాం. మన టాలెంట్ ఉన్నప్పుడు వస్తుంది, మనం కష్టపడవచ్చు. మన మానం గొప్పది, మన ప్రాణం గొప్పది. మనం ఇలాంటి వాళ్ళని వదలకూడదని అక్కడే చూపుతో కొట్టడం గొప్పదా? మన చేతిలో ఆయుధం ఉంటే కొట్టడం గొప్పదా? ఈ రోజు ఫోన్ దొరుకుతుంటే ఈ ఫోన్ లో మనకి ప్రతిదీ కూడా కనబడుతుంది. మోసపోతున్నాం, మోసపోతున్నాం, ఆడపిల్లలు మోసపోతున్నాం, మోసగిస్తున్నారు అని చెప్పి. మొన్న ఉదాంతం మనం ఒకటి తీసుకుందాం. మనకి చాలా మంది సుప్రీంకోర్టు ఆర్డర్ ని వక్రీకరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏం చెప్పిందంటే, ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్ లో ఇష్టపడితే రిలేషన్షిప్ లో కేసు కాదు అని మాట చెప్పారు. మరి టోటల్ గా మాధురి గారు ఏం చెప్పారు? దానికోసం రిలేషన్షిప్ కోసం వివరించి ఆడపిల్లలకు ఇంకా ఇంకొక తప్పు చేయొచ్చు అన్న దాని మీద తీసుకొని చెప్పారు. మళ్ళా అక్కడి నుంచి మా శాంతి గారని విజయసాయి రెడ్డి గారు అమ్మాయి ఏం చెప్పారు? మాకు స్వేచ్ఛ లేదా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండగా మాకు స్వేచ్ఛ లేదా? మేము బతికే హక్కు లేదా? లేకపోతే మేము రిలేషన్షిప్ ఉండకూడదు అని అడిగారు. అంటే ఇవన్నీ నేనేమంటే, మన తెలుగు రాష్ట్రాలు సాంప్రదాయానికి పెట్టిన పేరు. ఆడపిల్లలకి గౌరవిస్తాం, ఆడబిడ్డలకి గౌరవిస్తాం. సినిమా ఇండస్ట్రీ కలమ్మ తల్లి ఎంతో మందిని ఎక్కడెక్కడికో తీసుకెళ్లి అందరం ఎక్కించింది. ఈ మాట్లాడుతున్న రమ్యకృష్ణ గారు అవ్వచ్చు, ఖుష్బు గారు అవ్వచ్చు, ఈ రోజు నెంబర్ 1 హీరోయిన్స్ అయింది ఈ సినిమా ఇండస్ట్రీ నుంచే. ఆమెని గారు అవ్వచ్చు, చిన్నమ్మాయి గారు అవ్వచ్చు. మేబీ నేను ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరికీ తప్పని అంటాను. ఆ రోజు మీకు జరుగుతున్నప్పుడు మీరు సున్నితంగా తిరస్కరించి ఉండొచ్చు, మీరు చెప్పుతో కొట్టి ఉండొచ్చు, లేకపోతే మీకు ఏమైనా అన్యాయం జరుగుంటే మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. అవన్నీ మీరు చెప్పకుండా మమ్మల్ని వేధించారు, మేము తప్పించుకున్నాం సున్నితంగా అంటున్నారు. అంటే రేపు ఇంకొకరి ఆడపిల్లలకి, మన సినిమా కలమ్మ తల్లి మీద, మనం బయట జనాలకి ఆడపిల్లలు సినిమాల్లోకి వస్తుంటే ఆడపిల్లలంతా వీరేరని రేపు చీప్ గా మాట్లాడుకోవడానికి, మనం చులకన చేసుకోవడానికి 50 సంవత్సరాల చరిత్రలో ఎంతో మంది హీరోయిన్లు మహామహుల్ని చూసాం, మహామహులు ఉన్నారు. నేను 35 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. ఒక ఆఫీస్ బాయ్ నుంచి ఈ రోజు వచ్చాను. ఇండస్ట్రీలో నేను చాలా మందిని చూశాను. జరుగుతుంటే ఇప్పుడు రమ్యకృష్ణ గారు, కృష్ణవంశీ గారిని ఇష్టపడి మేనేజ్ చేసుకున్నారు. అలాగే డాన్సర్స్ యూనియన్ లో కూడా ఎంతో మంది, మీరు సో మెనీ పీపుల్స్ చూడండి, డాన్సర్స్ ని, డాన్స్ మాస్టర్ పెళ్లి చేసుకోవడాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ అవకాశాలు లేకుండా చేస్తాము అని బెదిరించారు భార్య. తప్పమ్మా. అవకాశం నేను ఒక్కటి వినండి. టాలెంట్ ఉంటే తల్లి, నేను ఒక్కటి అడుగు, టాలెంట్ ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు. ఎవరిని ఈ రోజు ఇంతమంది పెద్ద మంది మన హీరోయిన్లు అయ్యారు, వీళ్ళందరినీ మనం అదే కావలో కడతామో తల్లి చెప్పండి ఒక మాట. ఎంతో మంది హీరోయిన్లు అయ్యారు. నేను నాట్ ఓన్లీ మా ఇండస్ట్రీ కోసం చెప్పట్లేదు, ప్రతి దాంట్లోని. మీకు ఉద్యోగాల్లో లేవా? ఉద్యోగస్తులు మోసం చేయట్లేదా? మాయ చేయట్లేదా? మీకు ప్రమోషన్ ఇస్తామని ఇంకోటి లోబర్చుకోవట్లేదా? ఆ లోబర్చడానికి మీ స్వార్థం లేదా అని అడుగుతున్నా నేను. మన మాన ప్రాణాలు గొప్పవా, మనకి ప్రమోషన్ గొప్పదా? ఈ రోజు మనకి ఏదో డబ్బు వస్తుందో ఆశపడడం గొప్పదా అనేది ఒక్కసారి ఆడపిల్లలు ఆలోచించుకోవాలి. ఈ రోజు నేను ఒక్కటి అడుగుతున్నా, మనం 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 చేసుకోగలగాలి తప్ప. ఇప్పుడు నేనేమన్నా కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన సిచ్యువేషన్ ఒక కార్వెన్ లో జరిగిందా? ఉదాహరణ చెప్తున్నాను నేను.
ఒక కార్విన్లో జరిగింది మధ్యాహ్నం 3:30 3:30 జరిగితే మనకు అన్యాయం జరిగితే అక్కడ మనం తిరగబడితే లొంగపోకుండా మనం గట్టిగా కుట్టి తిరగబడితే అక్కడ టీమ్స్ ఉంటాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అక్కడ మొత్తం టోటల్గా ఛాంబర్ ఉంది, ఫెడరేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, యాజ్ రూల్ మన 2018 చాలా క్లియర్ గా చెప్పాం ఫెడరేషన్ కి. మేము ఆల్రెడీ మొత్తం టోటల్ గా ఏదైతే కమిటీ ఉందో కమిటీ రిపోర్ట్ అండ్ సబ్మిటెడ్ ఇస్ గవర్నమెంట్. లోకల్ ఏదైతే నియర్ బై పోలీస్ స్టేషన్ ఉందో నియర్ బై పోలీస్ స్టేషన్ లేడీస్ ఉంటే లేడీ కానిస్టేబుల్స్ ఉండాలి, అలాగే పోలీస్ స్టేషన్ కి మేనేజర్ రిపోర్ట్ చేయాలి, అలాగే మొత్తం పోలీసులు ఆల్రెడీ గల్లీ తిరగాలి, పోలీసు ఆల్రెడీ మొత్తం టోటల్ గా వాళ్ళు అక్కడ దరిదాపు దగ్గరలోనే వాళ్ళు ఉండాలి. మనం పోలీస్ స్టేషన్ మన రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, పలానా దగ్గర షూటింగ్ జరుగుతుంది, ఇలా పలానా ఇన్ని గంటల దాకా జరుగుతుంది, ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఇంతమంది జెంట్స్ ఉన్నారు అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే లేడీస్ కి లేడీ కానిస్టేబుల్ పంపిస్తారు. ఇది మేము 2018 సబ్మిటెడ్ ఇస్ రిపోర్ట్ ఇస్ ఎ గవర్నమెంట్. నేనేమంటున్నా ఇవన్నీ మనం వదిలేసి ఇప్పుడు ఎప్పుడో జరిగిందని ఇప్పుడు తీసుకొచ్చి బొంబాయిలో జరిగిందంట. నాకు దీనికోసం నేను పూర్తిగా మీరు సడన్గా వస్తున్నారు కాబట్టి నేను ఎంక్వైరీ చేయలేదు. బొంబాయి నుంచి వచ్చాను నేను. జానీ మాస్టర్ మీద లైంగిక దాడి చేశారు అని అంటున్నారు సార్. ఆమెకు అత్యాచారం జరిగింది అంటున్నారా లేకపోతే లైంగిక దాడి అంటున్నారా? దాడి చేశారు నా మీద జానీ మాస్టర్ అని చెప్పి ఆవిడ ఆరోపణ, కేసు పెట్టారు. అవునమ్మా, ఎక్కడ జరిగింది? జరిగింది ఎక్కడ? అవుట్డోర్ కి వెళ్ళినప్పుడు అవుట్డోర్ కి అక్కడ అండర్ కాల్ లేదా? అక్కడ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? భయపడ్డారా? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎక్కడ జరిగినా ఎన్ని రోజులు జరిగింది, కాజో యాక్షన్ జరిగి ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు? 2018 నుంచి కూడా జరుగుతుంది. 2018 రెండు గవర్నమెంట్లే మారిపోయాయి కదమ్మా, గవర్నమెంటే చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే గవర్నమెంటే చేంజ్ అయిపోయింది కదా. మనం తప్ప కాదా చెప్పండి. ఒక ఆడపిల్లగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, తల్లి మనం సెక్యూరిటీ మనం చూసుకుంటామా? మన ప్రకారం మనం చూసుకుంటామా? మన సెక్యూరిటీ మనం గట్టిగా పోరాడుతామా? 2018 నుంచి నువ్వేం చేస్తున్నావు అడుగుతున్నాను అమ్మాయిని. నేనే అమ్మాయి కోసం అడగట్లే, అమ్మాయికి సపోర్ట్ చేయొద్దని అనట్లా. తప్పుంది సార్. ఓన్లీ జానీ మాస్టర్ ని వాళ్ళు ఏదో వివాదం జరిగింది కదా, ఇంత రచ్చ జరుగుతుంది కదా అని చెప్పి నేను జానీ మాస్టర్ వెనకేసుకు రావట్లేదు. జానీ మాస్టర్ జానీ మాస్టర్ నేను ఒక సినిమా చేయలేదు, జానీ మాస్టర్ నాకు ఎవరు పరిచయం కూడా లేదు. కానీ నేను ఏమంటున్నానంటే మా ఆడపిల్ల, నా పిల్ల కూడా అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు అవ్వచ్చు, ఆడబిడ్డలు ఎవరైనా ఆడబిడ్డలే. ఈ ఆడబిడ్డలకు ఆయన సపోర్ట్ అయితే ఫస్ట్ మన సాంప్రదాయం ఆడబిడ్డలు మనం సపోర్ట్ చేస్తాం. కానీ మనం చేసిన తప్పుకి ఈరోజు ఇండస్ట్రీ అంతా తలదించుకుంటుంది. మనం చేసిన పాపాలకు ఈరోజు ఇండస్ట్రీ అంతా ఈరోజు ప్రతి ఒక్కరు రోడ్డు మీద మాట్లాడుతుంటే మాకు తలదించుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు ఈరోజు అందరూ నిజాయితీ పరులు కాదని చెప్పట్లేదు నేను. ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పుకు అందరూ ఈరోజు 50 సంవత్సరాల చరిత్రలు ఉన్నాయి హీరోయిన్లకి, సైడ్ ఆర్టిస్టులకు ఉన్నాయి, చరిత్రలు ఉన్నాయి. అందరికీ జరగలేదు, నేను కాస్టింగ్ కౌచ్ లేదని ఎప్పుడు నేను ఇండస్ట్రీ చెప్పలే. కానీ మనం తీసుకొని వచ్చి మనం చేసిన తప్పులకి మనం ఈరోజు మొత్తం ఇండస్ట్రీ తీసుకొచ్చి మాకు అది జరగలేదు, చిన్నమయ్య గారు ఈరోజు చెప్పడం, రమ్యకృష్ణ గారు ఈరోజు చెప్పడం, ఈజ్ ఎ బిగ్గెస్ట్ హీరోయిన్ ఈ కలమ్మతల్లి ఇండస్ట్రీలోనే జరిగింది. తెలుగు కలమ్మతల్లి ఇండస్ట్రీలో ఈజ్ ఎ బిగ్గెస్ట్ హీరోయిన్ అయ్యారు. ఈరోజు చిన్నమయ్య గారు అవ్వచ్చు, లేకపోతే పూర్వం గౌర్ గారు అవ్వచ్చు, మేబీ ఎవరైనా మేము కంప్లైంట్ ఇస్తున్నాం. ఫస్ట్ ఈజ్ మ్యాండేటరీ పోలీస్ స్టేషన్స్ కంప్లైంట్, ఫస్ట్ ఈజ్ టీమ్, ఆ తర్వాత ఆల్రెడీ మీ ఫెడరేషన్, మా కౌన్సిల్, ఛాంబర్ ఇవ్వలేదో చెప్పండి. మీరు కంప్లైంట్ ఇస్తే ఛాంబర్ పట్టించుకోలేదండి. 5 సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నాడు, ఎవరు దామోదర్ ప్రసాద్. గట్టిగా నిలదీద్దాం.